చెప్తుండు చెప్తా కొలగడుకన్న కథయ ముగిసి కొరల నరవ కడిత కోతి బొమ్మనే హలో గాయస్, నేను మీ సంపాద్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గాయస్. గెటప్ ఎట్లుంది? ఖాళీ ఈరోజు ఇంట్లో ఒకని పైన చేతబడి చేస్తున్నా. చలో ఇటీ మచ్చా, ఇగో ముగ్గేసిన. ఇప్పుడు కాలి బొమ్మలు గిమ్మలు పెడతా. ఈ బొమ్మ పెట్టి సూది పెట్టి కసా 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 కుచ్చుతా. చూడురి, ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. కావ్యకి గజ 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 వణకాలి. చలో అన్నీ రెడీ చేసినాక గిన్నెలు అన్నీ ఎత్తేస్తూ ఉంటా. కావ్య వండుకొని ఉంది, లేచి ఉరికి రావాలి చూడు మన సౌండ్కి. కాలి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా వీడియోలో. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. చలో ఒక లైక్ వేసుకోండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం గాయస్. కెమెరా వీడియో పెడతా. ఈ కనిసాటి పెట్టిన కావ్యతో ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది అని గాయస్. లుంగి గెటప్ ఎట్లుంది మనది? మంత్రాలు అంటే మామూలుగా ఉండదు మరి. ఈ ముగ్గు ఏనికి వస్తలేదు గాయస్ నాకు, కానీ తల్లాడుతా ఉన్నా. పెనీస్లు కొద్ది బొమ్మ. ఈ బొమ్మని తా ఉంటా. ఈడ కూర్చుంటే ఆడ వానికి చేతబడి కావాలి. అట్లా ఉంటుంది మన చేతబడి. నాకు గుర్తుకుంటున్నాయి పెనీస్లు. ఆగరా పెట్టాను. అగ్నిముని భగ్నముని భుగ్నముని ఓం భీం బూం పట్ స్వాహా. నువ్వనకు కడకు శత్రు సంహారం జరుగు. ఓం భీం బూం పట్ స్వాహా. పట్ స్వాహా. ఓం భీం బూం పట్ స్వాహా. ఏ లే సుంటర గాలి హంಗೆ ಬಂದವಳು రా రా భీం బూం పట్ స్వాహా. వచ్చాను నేను వదిలేసి పోను మంత్రాల్ని తంత్రాల్ని. ఓం భీం బూం పట్ స్వాహా. ఓం భీం బూం పట్ స్వాహా. ఓం మంకాళీ నమః. ఓం భీం బూం పట్ స్వాహా. రారా. ఉరుమంటే మునిరా, మెరుపంటే మునిరా. ఏంటిదంతా? ఏమైనా పిచ్చిలేసిందా నీకు? అంతే ఏంది? ఓం భీం బూం పట్ స్వాహా. పడలా వస్తా నిప్పులు కురిపిస్తా పండిన నీ పాపానికి. ఏం చెప్తున్నాడా? ఏయ్, నన్ను ముట్టుకోకు.
ఏం చెప్తున్నావు అంటే ముట్టుకోగానే ఏం చెప్తున్నావు నువ్వు? నిన్ననే అడిగేది ఏంటదంతా? ఓం భీం బుక్ ఫట్ స్వాహ. పిచ్చి లేచిందా నీకు? యాక్టింగ్ బాగా వేస్తున్నావు. వీడియో పెట్టేమేనన్నా? అయ్యో కోతి బొమ్మనే. నేను ఒక్కొక్కరిని పిలిపిస్తున్నా. ఆగు, నాకు ఒక చేతబడి వేద్దామని చూసిండు, వానికి నేను రివర్స్ చేస్తున్నా. వాడు వస్తాడు ఇప్పుడు ఇక్కడికి. ఓం కాళీ నమః, ఓం కాళీ నమః, పట్ స్వాహ. ఆవాహయామి 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 పట్ స్వాహ. ఆవాహయామి ఓం భీం భూం తుష్. ఓం పిచ్చి లేచిందానే? పిచ్చి లేచిందానే? ఎందుకే అట్లా చెప్తున్నావు? పట్ స్వాహ. రా రా రా. ఏడుకొచ్చేది ఏడుకొచ్చేది. ఓం వస్తున్నాడు. ఓం ఆవాహయ. కాంట వచ్చింది, చూసినావా ఎట్లా వచ్చిందో? ఓం ఓం సక్. ఓం ఇంకో కాంట రా. ఓం త్రీం ఏం నుంచి వస్తున్నాయో అంతేగానా? ఓం త్రీం ధూమ్ లే నుంచి లే. ఏ కృష్ణ ఏయ్ పని చెప్తుందా? పని చెప్తుందా? ధూమ్ ప్లీజ్ హట్ హట్ లే. అట్లా చూద్దు మనకు పాపం కలుగుతుంది. నీకు ఎట్లా వచ్చాయి? అబ్బా అట్లా ఎయ్యొద్దు, అట్లా ఎయ్యొద్దు, అట్లా ఎయ్యొద్దు. బట్లే బట్లే ఎయ్యొద్దు, పాపం కలుగుతుంది మనకి. భయం అవుతుందా? బట్లే మిట్ట మధ్యాహ్నం ఏం చేస్తాం అనుకుంటున్నాను. ఎట్లా వచ్చి చెత్త ఆడ కూర్చొని కోతి బొమ్మ పెట్టుకొని అన్ని కథలు పాడుకుంటా. కుర్చీ ఇరుగుతుంది, కింద పడుతుంది. అమ్మా అబ్బలే అబ్బా ఏడికి రావాలి? రాకెట్ అటు ఏమైందబ్బా నీకు? ముట్టుకోగానే వస్తున్నాడు ముట్టుకోగానే ముట్టుకోడు. ఈ దయ్యం వస్తున్నాడు. ఓం త్రీం అబ్బమ్మ నాకు పాపం తాగుతుంది. దేవుడు చూస్తున్నాడు. నీకు ఎట్లా వచ్చి చెప్పి ఇవన్నీ ఎట్లా వచ్చి? ఏడా ఎప్పుడు? ఎందుకు నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకున్నావు? ఫస్ట్ నాకు చెప్పి నేనేం డిస్టర్బెన్స్ చేయగలను. ఆగు, పూజ చేస్తున్నా. ఆగు, పూజ చేస్తున్నా. ఆగు, పట్టుకో. నువ్వు రాకిడికి పో. ఎందుకు నేర్చుకున్నావు అబ్బా? అగ్నిముని ఖడ్గముని గాలిలాగా వచ్చరా
చేద్దామంటే ఫస్ట్ లేవే. అబ్బా ప్లీజ్ భయం అవుతుంది లేవే. ఏమైతుంది లేవే. లేవే లేవే ఈ నుంచి లేవే. ఏమైంది ఎందుకబ్బా అట్లా ఎత్తున్నా? ఏమైతుంది నీకు? ఇక్కడ పెద్ద టార్చర్ ఉంది, భయం అవుతుంది. ఓయ్ నువ్వు ప్లీజ్ ఎట్లా చేసోదే పాపం నాకుతుంది. ఎందుకు నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు? ఓయ్ వాడు రానికి బలి అడుగుతుండు. బలా ఏడికి పోతావు? ఏడికి ఓయ్ ఏమైతుంది నీకు? ఏమనిపిస్తుంది చెప్పు. అదే ఇంట్లో వండుకోదు కదా. అమ్మా ఏమైతుంది? మళ్ళా వస్తున్నావు లివ్వి జరు లివ్వి ఇంకా మొక్క పిచ్చి పిచ్చి అయ్యేది భయం. చంపేస్తున్నా ఎవరిని చంపేస్తున్నా ఎవరినంటే చంపేస్తున్నా. చచ్చిపోయినాడు. ఏం చేస్తున్నానికి మన మైండ్ పనిచేస్తున్నా కొంచెం అన్నా? ఎందుకు అట్లా చేస్తున్నా? ఇది ఫ్రాంక్ అన్నయ్య, ఇది ఫ్రాంక్ అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఇది ఫ్రాంక్. కొంచెమన్నా ఇప్పుడు ఏమన్నా నిన్న ఆటోమని అన్ని చేసుకుంటా ఫ్రాంక్స్ ప్లాన్ కదా. ఇట్లా కొడతారా గాయస్ ఎవరన్నా? గీనే పెట్టినా కెమెరాకి పోలేనుక. కొట్టకపోతే ఇంకేమైనా చేస్తారు మళ్ళీ. బే ఎంత భయమైంది. రారా నా అందగాడ అందాల చిన్నవాడ. గాయస్ ఎక్స్ట్రీమ్ ఫ్రాంక్ అయిపోయింది కావ్య పైన. దమ్మొస్తుంది గాయస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.